మన పార్టీలో లేకపోతే మనకు సపోర్ట్ చేయకపోతే వాడేమో లత్కోరాడు, మనందరమేమో చాలా బుద్ధిమంతులు, చాలా 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 మంచి వాళ్ళం అమ్మ. అంతే, బండారు వంశీ మంచివాడు, వాళ్ళు మాత్రం చెడ్డోళ్ళు. అమ్మా ఎవరిని కొట్టే రూల్ లేదు, మీకు రూల్స్ తెలుసుకొని మాట్లాడండి. మీరు ఎవరిని కొట్టే రూల్ లేదు. అది మిమ్మల్ని అయినా, బండారు వంశీనైనా, తెనాల్లో ఉన్నటువంటి దళిత యువకులైనా మిమ్మల్ని కొట్టడం నేను తప్పే అన్నా. బండారు వంశీ గారిని కొట్టారో లేదో నాకు తెలియదు, కానీ 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 ఆయన కొట్టారో లేదో నాకు తెలియపోయినా ఆయన కొట్టారని చెప్పినప్పుడు ఖండించా. అది అది రూల్స్ 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 ప్రకారం వెళ్ళాలి. సామాన్య వ్యక్తికైనా ముఖ్యమంత్రికైనా ఒకటే రూల్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ కారు మీదెక్కి డాన్స్ వేసి వెళ్తానంటే కుదరదు. ఇంకొకటైతే పెట్ట లాక్కొచ్చింది అంటారు. పవన్ కళ్యాణ్ కాబట్టి ఊరుకున్నారు మా ప్రభుత్వం. కారు మీదెక్కి హైవేలో ఎప్పటి డాన్స్ వేస్తా ఎగురుతా వెళ్తా అంటే ఒప్పుకోరు. ఇందా మీరు చెబుతున్నారు కదా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకో రూలా, సామాన్యుడు అయితే ఈ బాడికి లాక్కొచ్చేవాళ్ళు. తమాషాలా ఏం లాక్కొస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మర్డర్ చేశాడా, లేదంటే ఏమన్నా కారులో తైతక్కలాతో పైన డాన్స్ వేసి బాలెట్ మీద కూర్చొని ఎగురుతా స్టెప్లు వేసి వెళ్ళాడు ఏమన్నా? ఏం మాట్లాడతారమ్మా మీరు? ఉండాలి కనీసం రూల్స్ అందరికీ ఒకటే. అది పవన్ కళ్యాణ్ కైనా ఒకటే, జనాల్లో ఉన్న దళిత యువకులకైనా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికైనా ఒకటే.